సార్ నమస్తే అండి. నమస్తే. మొన్న ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ఎవరైతే విద్యార్థులు నిరసనకారులు, ఉద్యమకారులు అంటూ రకరకాల పదాలు ఉపయోగిస్తూ వాళ్ళపైన ఎఫ్ఐఆర్‌లు పెట్టి కేసులు పెడుతున్న నేపథ్యంలో ఒక మైనర్ బాలిక ఇష్యూ కూడా అక్కడికొచ్చింది. సో, ఆమెకు మాత్రం జీరో ఎఫ్ఐఆర్ అంటూ నమోదు చేశారు. ఆమెకైతే ఎటువంటి కేసు లేదని ఢిల్లీ పోలీసులు చెప్పారు. ఏం చెప్తారు? ఏజ్ కన్సిడర్ చేశారిక్కడ. అంటే ఏజ్ కన్సిడర్ చేయటము అనేదే నిజమైతే, హ్మ్. ఈ మధ్య కాలంలో చాలా వ్యవహారాల్లో అరెస్ట్ అయినటువంటి వాళ్ళు తక్కువ వయసు వాళ్ళని ఆహ్, ఈ బాల నేరస్తుల శిక్షణాలయాలకు పంపించేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అలా అంటే కన్సిడర్ చేయదలుచుకుంటే విద్యార్థులు ఇన్ టోటల్ విద్యార్థులు అని మాత్రమే కాదు చూడాల్సింది. అక్కడ ఒక ఇష్యూ మీద ఆందోళన జరిగింది. ఆ ఇష్యూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్‌తో నడిచినటువంటి ఒక కార్యక్రమం. వాళ్ళు చేసినటువంటి డిమాండ్స్ ప్రధానంగా 3. ఒకటి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. రెండోది, ఆ విద్యార్థులు అంటే ఎవరైతే చనిపోయారో ఆత్మహత్యలు చేసుకున్న 21 కుటుంబాలకి, కుటుంబానికి ₹1,00,00,000 చొప్పున నష్టపరిహారం చెల్లించాలి. ఇలాంటి డిమాండ్సు, అలాగే ఈ ఆందోళనలో పాల్గొన్న వాళ్ళ మీద ఈ కేసులు ఇలాంటివేవి ఉండకూడదు హ్మ్. అనేది సూత్రప్రాయంగా ఆయన నడ్డా గారు ఓకే అనేశాడు. అన్న తర్వాత వాళ్ళు ఆందోళన విరమించడం జరిగింది. ఆయన రాజీనామా చేశాడు. ఎఫ్ఐఆర్లు తీసేయొద్దు అని ఊరు మొత్తం గొడవ. ప్రపంచమంతా అంటే బీజేపీ హ్యాండిల్స్ అన్నీ అవును. మోడీ గారు మీరు దయచేసి అప్రమత్తంగా ఉండండి, అక్కడ చాలా క్రిమినల్స్ వచ్చేసారు, అరాచకులు వచ్చారు, రౌడీ షీటర్లు వచ్చారు, ప్రొఫెషనల్ కిల్లర్స్ వచ్చారు, హ్యాబిచువల్ అఫెండర్స్ వచ్చారని గగ్గోలు పెడుతూనే ఉన్నారు ఇప్పటికీ స్టిల్. అంటే ఇంక ఎవరిని అంటే మద్దతు తెలియజేయడానికి వచ్చినటువంటి విద్యార్థుల పరిస్థితి ఏమిటి? ఈ అమ్మాయి మీద కేసు తీసేయటం ఓకే, హ్మ్. అంటే మిగిలిన వాళ్ళ మీద తీయము అనేది చెప్పదలుచుకున్నారు వాళ్ళు. చాలా ఉద్యమాలతో కంపేర్ చేస్తే ఇది శాంతియుతంగానే జరిగింది. అక్కడ ఎటువంటి గవర్నమెంట్ ఆస్తులు తగలబెట్టడం లేదు. అంటే కొన్ని చిన్న చిన్న ఇన్సిడెంట్లు జరిగినాయి. ఉద్యమం అంటే అది చిన్నది ఉంటది కదా సార్! అందుకే అంటున్నాను. చాలా ఉద్యమాలతో కంపేర్ చేస్తే అని. సో, అదే ఆ మాత్రం వాళ్ళ నిరసన తెలపకుండా ఉద్యమం చేపట్టకుండా ఎట్లా అవుతది? అంటే కామెంట్ చేశారు అనేది కూడా ఇప్పుడు క్రైటీరియా కిందకు వచ్చింది. హ్మ్. ప్రధాని నరేంద్ర మోడీ గారిని అగౌరవపరిచే పద్ధతుల్లో మాట్లాడిన వాళ్ళ మీద కూడా చర్యలు ఉంటాయి. అంటే సోషల్ మీడియాలో అనేక మాధ్యమాలకు సంబంధించినటువంటి మైకులు వెళ్ళినాయి అక్కడికి. ప్రతి ఒక్కరూ కనిపించిన వాళ్ళందరితోనూ మాట్లాడించే ప్రయత్నం చేశారు. ఇది కూడా ఒక సామాజిక కార్యక్రమంగా తీసుకుని తమ అభిప్రాయం విస్తృతమైన జనంలోకి పంపిణీ చేయటం కోసం ప్రతి ఒక్కరూ కొంచెం అగ్రెసివ్గానే మాట్లాడారు. అది ఆ స్వభావం మీరు స్పందించి ఉండాల్సింది ముందే. మీరు ఒక 5 రోజులు అయిపోయిన తర్వాత మీరు ఒక కమిటీని వేసి అధికారులతో డైలాగ్లోకి వెళ్ళుంటే ఇవన్నీ జరిగుండేవి కాదు కదా. మీ లోపం ఓపెన్గా కనిపిస్తోంది. కనిపిస్తున్నప్పుడు అసహనంతో వాళ్ళు 100 మాట్లాడతారు. ఈ 100 నిజానికి ఆ రోజు చలో సంసద్ దగ్గర జరిగిన హింసని ప్రపంచవ్యాప్తంగా చూసిన వాళ్ళు, అంటే అక్కడ వీడియోలు అప్లోడ్ అవ్వలేదు అక్కడి నుంచి కెనాట్ ప్లేస్ దాకా వెళ్ళి కొంతమంది అక్కడి నుంచి అప్లోడ్ చేశారు. కాబట్టి మీరు కంట్రోల్ చేశారు, ఇంటర్నెట్ను కూడా కంట్రోల్లోకి తీసుకున్నారు, ఆ ఏరియాలో తీసుకున్నారు. ఇది ఎప్పుడైతే ప్రపంచానికి వెళ్ళిపోయినాయో బయట నుంచి కామెంట్స్ రావడం మొదలైంది. అప్పుడు కదా మీరు కంట్రోల్లోకి వచ్చి డిస్కషన్కి పిలిచారు. హ్మ్. అంటే మీ పరువు పోతేనేమో మీ పరువు పోతుంది అని మీకు అనిపించినప్పుడేమో డైలాగ్లోకి వస్తారు. ప్రతిదీ మీకు అనుకూలంగానే జరగాలి. ఇప్పుడు కేసులు ఎత్తేసుకో, ఆయనేమో అయ్యో విద్యార్థులు అని మాట్లాడుతున్నాడు నరేంద్ర మోడీ గారు. ఆయన ధర్మేంద్ర ప్రధాన్ గారి లేఖలో అయ్యో విద్యార్థులు అని రాశాడు. విద్యార్థులు పైగా అడ్మిట్ కార్డు ఉంటేనే కేసులు ఎత్తేసుకుంటాము అనేది చెప్తున్నారు. అంటే అక్కడికి వచ్చినటువంటి తల్లిదండ్రుల పరిస్థితి ఏమిటి? తల్లిదండ్రులు కూడా మాట్లాడారు. వాళ్ళకి ఉంటుంది పెయిన్. లక్షలు డబ్బులు ఖర్చు పెట్టి లీక్ అయిన పేపర్లు కొని దానికి డబ్బులు కట్టుకుంటున్నారు వాళ్ళు ఇప్పటికీ. హ్మ్. ఆ అప్పులు తీర్చడం ఎలా అనే బర్డెన్ ఉంది వాళ్ళ మీద.
కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏదో ఇప్పుడు చనిపోయిన కుటుంబాలకు ₹1,00,00,000 ఇచ్చినా వాళ్ళ అప్పులు తీర్చుకోవడానికి సరిపోతుంది అది. ఇప్పుడు వీళ్ళు కోచింగ్ సెంటర్‌లో గూడా మళ్ళీ కోచింగ్ వెళ్ళాలంటే మళ్ళీ ఫస్ట్ నుంచి డబ్బులు కట్టాల్సిందే గదా! డబ్బులు కట్టాలి. అంటే నేననేది ఈ వీళ్ళు లీక్ అయినప్పుడు పేపర్లు కొనుగోలు చేసినప్పుడు ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి భారీగానే లక్షల్లో వసూలు చేశారు. వసూలు చేశారట. హ్మ్. మరి ఆ డబ్బులన్నీ ఎవరిస్తారు వీళ్ళకి? ఎవరు రిటర్న్ ఇవ్వరు కదా! పేపర్ అది హ్మ్. పోయింది, ఎగ్జామ్ పోయిందంటే మీకు డబ్బులు రిటర్న్ ఇస్తామనే అగ్రిమెంట్లు ఏవి ఉండవు. ఆ రోజు కొన్నారు అయిపోయింది. కాబట్టి ఈ కష్టాలన్నీ ఉన్నాయి. వాళ్ళు కూడా చాలా అగ్రెసివ్‌గా మాట్లాడారు అక్కడికొచ్చి. అవును. వాళ్ళ మీద కూడా ఇప్పుడు మీరు కేసులు పెడితే ఎలాగా? ఇప్పుడు ఆ రోజున హైదరాబాద్‌లో వేసిన టెంట్ దగ్గర కూడా ప్రధాని రాజీనామా డిమాండ్ చేస్తూ నినాదాలు నడిచినాయి. వాళ్ళందరి మీద కేసులు పెడతామంటే ఎలా కుదురుతుంది ఇప్పుడు? సో, ప్ర ఎవరినైనా సరే రాజీనామా చేయమని అడిగే హక్కు భారతదేశంలో ప్రజలకు ఉంది. ఎందుకుందంటే మీరు ఆ పదవుల్లో ఉండటానికి కారణం మేమేసిన ఓట్లే అని నమ్ముతున్నారు కాబట్టి. అవును. అసలు మీరెవరు ఓట్లేయటానికి? మేమే ఓట్లేసుకుని మేమే గెలుస్తున్నాం. అందుకని మేము మీ మాట వినాల్సిన అవసరం లేదు, మిమ్మల్ని గౌరవించాల్సిన అవసరం లేదు అని ఆలోచిస్తున్నారేమో నరేంద్ర మోడీ గారు తెలీదు. అంటే మేము వేసుకున్న ఓట్లతో మా ఈవీఎం మేనేజ్మెంట్‌తో మేం గెలుస్తున్నాం అనే ఒక రకమైనటువంటి హై హ్యాండెడ్‌నెస్ కనిపిస్తోంది హ్మ్. వాళ్ళ ప్రవర్తనలో. ఇప్పుడు ఈ అమ్మాయి మీద కేసు తీసేసాం అనేది విపరీతంగా వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో ప్రచారం చేస్తున్నారు. అంటే ఆమెకి 25 ఇయర్స్ అనేసారంట ముందు. బట్ వాళ్ళ మదర్ వచ్చి 15 ఇయర్స్ అని చెప్పేసరికి అగ్రీ అయ్యి ఈ కేసు జీరో ఎఫ్ఐఆర్ పెట్టారు అంటున్నారు. అంటే ఇప్పుడు ఆ ఎగ్జామ్స్ 45 సంవత్సరాలు అనేది ఒక క్రైటీరియాగా పట్టుకొచ్చారు. హ్మ్. 45 ఏళ్ళు దాటిన వాళ్ళు చాలామంది ఉన్నారు అక్కడ. వాళ్ళందరికీ ఏం పని అని మాట్లాడారు చాలామంది బీజేపీ నాయకులు. 45 ఏళ్ళు దాటినా 70 ఏళ్ళు దాటిన వాళ్ళు కూడా మాట్లాడతారు. ఈ దేశంలో జరిగిన ఒక పరిణామం గురించి మాట్లాడటానికి వయసు సంబంధం లేదు కదండి. మీరెందుకు 45 అనేది తీసుకొచ్చారు? అదే పద్ధతిలో ఆ అమ్మాయి వయసు కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వేసేసుకున్నారు. వేసుకున్న తర్వాత ఆవిడ కరెక్ట్ చేశారు. చేసిన తర్వాత ఏదో ఒక ఎక్స్క్యూజ్ ఉండాలి స్టూడెంట్ అనేటువంటి ఒక అవగాహనకొచ్చి తీసినట్టుగా ఒక బయటికి ఫోకస్ చేసుకోవడానికి ప్రచారం కోసం చేసిన పని ఇది. హ్మ్. అంటే ఇది కూడా ఇబ్బందికరమే. అంటే విద్యార్థుల వరకు తీసేస్తారండి, మిగిలిన వాళ్ళకి తీయట్లేదు అనేదే గొడవ. విద్యార్థులకు తీస్తామనేది మొదటి నుంచి వాళ్ళు చెప్తున్న మాటే. విద్యార్థులు ఒకరే లేరండి, వాళ్ళకి మద్దతు తెలియజేయడానికి చాలామంది వచ్చారు అక్కడికి. ఎప్పుడైతే మీడియాలో ఈ వార్తా కథనాలు చూసారో చూస్తున్న వాళ్ళందరూ కూడా అక్కడ అవైలబుల్గా ఉన్న వాళ్ళు బయలుదేరి వెళ్ళి అక్కడ వెళ్ళి కూర్చున్నారంట. ఉమ్. ఇప్పుడు వాళ్ళందరి మీద కేసులు పెడితే ఎట్లా? ఇప్పుడు ఆ అమ్మాయి మీద స్టేషన్లో అయితే కేసులు తీసేశారు. హ్మ్. ఆ స్టేషన్ దగ్గరికి ఇతర అంటే ఆ రోజున అక్కడ ఉన్నటువంటి ఆ అమ్మాయి ఎక్కడ పాల్గొందో ఆవిడతో పాటు ఉన్నటువంటి బ్యాచ్ ఉంటుంది. వాళ్ళ మీద కేసులు కొనసాగుతాయి. కాబట్టి వాళ్ళందరూ వెళ్ళి ఆ స్టేషన్ ముందు కూర్చోవాలి. హ్మ్. మేమందరం కలిసే చేసాం, ఇదిగో ఫోటోలు. అవును. కాబట్టి ఆ అమ్మాయి మీద ఏదో ఏజ్ ఫ్యాక్టర్ అని తీయటం కాదు, మా మీద కూడా తీసేయాలి. అసలు ఉద్యమాల్లో పాల్గొన్న వాళ్ళ మీద కేసులు పెట్టడం అనే కల్చరే దుర్మార్గమైన కల్చర్ అది. అంటే మీరు చేసిన తప్పు తప్పు అని మాట్లాడటం తప్ప కేసులు పెడతారా? మీరేమో తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతారా? గ్రాంటెడ్గా తీసుకుని మీకు అధికారం ఇస్తే మీకు మమ్మల్ని పరిపాలించమని అధికారం ఇచ్చారు ప్రజలు. ఆ ఇచ్చిన అవకాశాన్ని తీసుకుని మీరు వీళ్ళని బుల్డోజ్ చేసే పద్ధతిలో బిహేవ్ చేస్తున్నారు. అదే కరెక్ట్ అని కూడా నమ్మిస్తున్నారు. పైగా అది కరెక్ట్ అని చెప్తున్నారు వీళ్ళందరూ. ఈ సోషల్ మీడియా హ్యాండిల్స్ వాళ్ళకు ఉన్నటువంటి ప్రచారం విపరీతంగా డబ్బులు నడుస్తున్నాయి. ప్రతి ఒక్కళ్ళకి భారీగా డబ్బులు ముడుతున్న మాట నిజం. ఆ డబ్బులు ముడుతున్న సందర్భంలోనే వాళ్ళు చాలా రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. రెచ్చిపోయి అసలు మోడీ గారు మీరు ఎట్టి పరిస్థితుల్లోనే ఎఫ్ఐఆర్ తీయటానికి లేదండి, మీరు కనుక ఎఫ్ఐఆర్ తీస్తే మేమందరం ఆత్మహత్యలు చేసుకుంటాం అన్న లెవెల్లో మాట్లాడుతున్నారు వీళ్ళు చూద్దాం సార్. మైకుల ముందుకు వచ్చి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.